హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. విజయవాడ ఎంపీ ఎవరు? ఎంపీ ప్రస్తుతం కేశినేని నాని ఉన్నారు. కాబోయే ఎంపీ ఎవరు? ఏ పార్టీల నుంచి ఎవరు? ఈ చర్చ విజయవాడ రాజకీయాల్లో చాలా విస్తృతంగా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఎంపీలు ఎవరు ఎవరికి గుర్తున్నా లేకపోయినా విజయవాడ ఎంపీ ఎవరంటే మాత్రం ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేని తెలుగు వాళ్ళకు కూడా ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. అంత పాపులర్గా ఉంటారు విజయవాడ ఎంపీ. విజయవాడ ఎంపీగా గడిచిన 2 దఫాలుగా కేశినేని నాని విజయం సాధిస్తూ వచ్చారు. గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించినప్పటికీ ఆ ప్రభంజనాన్ని తట్టుకుని విజయవాడ ఎంపీగా తెలుగుదేశం పార్టీ నుంచి కేశినేని నాని విజయం సాధించారు. కేశినేని నాని అనూహ్యంగా కొద్ది రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేశినేని నానిని తమ అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించింది. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థి ఎవరు? తెలుగుదేశం పార్టీ నుంచి కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్నికి అవకాశం కల్పిస్తారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆల్మోస్ట్ కేశినేని చిన్ని ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకుంటున్నారు. పార్లమెంటుకు సంబంధించిన అభ్యర్థిగా అన్ని నియోజకవర్గాల్లోనూ తిరిగి అక్కడ రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. నారా లోకేష్ గారికి సంబంధించిన యువగల పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ ఆయనే చేస్తూ వస్తున్నారు. సో ఈయనకు సంబంధించిన యాక్టివిటీ పెరిగిన తర్వాతనే అక్కడ సఫికేషన్ భరించలేక కేశినేని నాని బయటకు వెళ్ళిపోయారు లాంటి ఇంప్రెషన్ పార్టీలో ఉంది. సో ఇప్పుడు కేశినేని చిన్ని ఆబ్వియస్లీ తెలుగుదేశం పార్టీ విజయవాడ అభ్యర్థి లాంటి ప్రచారం ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కేడర్ కూడా దాన్ని నమ్ముతూ ఉన్నారు. పార్టీ నాయకత్వం నుంచి కూడా అటువంటి క్లియరెన్స్ కేశినేని చిన్నికి ఉంది అనే సమాచారం కూడా ఉంది. అయితే అనూహ్యంగా భారతీయ జనతా పార్టీతో పొత్తు నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ విజయవాడ స్థానాన్ని ఆశిస్తోంది అనేది జరుగుతున్న ప్రచారం. భారతీయ జనతా పార్టీ నుంచి విజయవాడ పార్లమెంటు స్థానానికి సుజనా చౌదరి మాజీ కేంద్ర మంత్రి ఆయన పోటీ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీకి 6 నుంచి 8 స్థానాలు తెలుగుదేశం పార్టీ ఇవ్వచ్చు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అడిగే 6 నుంచి 8 స్థానాల్లో విజయవాడ స్థానం కూడా ఉంటుంది అనేది మనకు అందుతున్న సమాచారం. విజయవాడ స్థానం నుంచి పోటీ చేయడానికి సంబంధించి సుజనా చౌదరి ఏర్పాట్లు చేసుకుంటున్నారనేది మనకు అందుతున్న సమాచారం. సుజనా చౌదరి అక్కడి నుంచి పోటీ చేస్తే కేశినేని చిన్ని పరిస్థితి ఏంటి? కేశినేని చిన్ని గడిచిన 3.5-4 ఏళ్లుగా విజయవాడ ఎంపీ స్థానం కోసం తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థిత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి రకరకాల ఎఫర్ట్స్ పెడుతూ వస్తూ ఉన్నారు. ఇప్పుడైతే ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు సుజనా చౌదరి వస్తే కేశినేని చిన్ని పరిస్థితి ఏంటి అనేది ఆసక్తి కలిగిస్తోంది. ఆయన ఎక్కడ అకామిడేట్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ? ఆయనకి ఎక్కడైనా ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తారా? లేదా సుజనా చౌదరికి మేము ఈ టికెట్ ఇవ్వలేం, మేము ఖచ్చితంగా విజయవాడలో మేమే పోటీ చేస్తామని తెలుగుదేశం పార్టీ పట్టుబడుతుందా? అంటే రెండో దానికి పెద్దగా ఆస్కారం కనిపించట్లా. భారతీయ జనతా పార్టీ మాకు పలానా సీటు కావాలి అంటే లేదు అది ఇవ్వలేము, అక్కడ మాకు అభ్యర్థి ఉన్నారు అని చెప్పే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉందా అంటే ఉంది అని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆ స్థానాన్ని తీసుకుంటే భారతీయ జనతా పార్టీ నుంచి అభ్యర్థిత్వం దక్కించుకోవడానికి సుజనా చౌదరికి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన భారతీయ జనతా పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా భారతీయ జనతా పార్టీలో చేరారు. నిజానికి సుజనా చౌదరికి రాజ్యసభ సభ్యత్వాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ, అటువంటి హామీతోటి ఆయన చేరారంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని ఎక్స్టెండ్ చేయలేదు. అదే సమయంలో ఆయనకి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారు అంటూ ప్రచారం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి లేదా కేంద్ర మంత్రి పదవి లేదా రాజ్యసభ ఎక్స్టెన్షన్, ఈ మూడిట్లో ఏదో ఒకటి సుజనా చౌదరి గారికి రాబోతుంది అంటూ ఆయన పార్టీని వీడిన సందర్భంలో వార్తలు వచ్చాయి. కానీ ఈ మూడిట్లో ఏదీ జరగలేదు. కాబట్టి ఇప్పుడు ఆయనకు పార్లమెంటు టికెట్ తెచ్చుకోవడం అనేది పెద్ద ఇబ్బంది అయ్యే వాతావరణం కనిపించట్లేదు. ఇదే జరిగితే విజయవాడ పార్లమెంటుకు బీజేపీ వర్సెస్ వైసీపీ వార్ జరగబోతోంది. కేశినేని నాని వర్సెస్ సుజనా చౌదరి వార్గా అది ఉండబోతోంది. సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన అత్యంత ఆసక్తి కలిగించే నియోజకవర్గంగా అత్యంత ఆసక్తి కలిగించే ఫైట్గా విజయవాడ ఫైట్ ఉండబోతోంది.